నంది నంది అనగానే శివాలయాల్లో గర్భగుడికి ఎదురుగా శివలింగానికి అభిముఖంగా నిశ్చలంగా ఆ పరమేశ్వరునే తదేకంగా చూస్తూ కూర్చున్న భంగిమలో చెక్కబడిన నంది విగ్రహాలే మనకు స్ఫురిస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్న నంది మాత్రం మూర్తి రూపంలో చెక్కబడి ఉంది. భారతదేశంలో మూర్తి రూపంలో తెల్లని శిలపై 1000 ఏండ్ల క్రితమే చెక్కబడిన ఈ నందిమూర్తి భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. మొదటిసారి చూడగానే మనకు గణపతి విగ్రహంగా కనపడే ఈ నందిమూర్తి తదేకంగా చూస్తే సంపూర్ణ ధ్యానముద్రలో ఆ శివుణ్ణి ఆరాధిస్తున్నట్టుగా కనపడుతుంది. ఈ విగ్రహాన్ని మనం దర్శించాలంటే మహారాష్ట్ర సతారా జిల్లాలో పాతేశ్వరి కొండల్ని ఎక్కాలి. తిరుమల కొండల్లా అనేక మలుపులతో ఎత్తైన శిఖరాన వేల సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతన పాతేశ్వర్ ఆలయంలో ఈ నందీశ్వరుడు కొలువై ఉన్నాడు. ఈ పాతేశ్వర కొండల్ని ఎక్కాలంటే ఒక రకంగా మనం సాహసం చేయడానికే సిద్ధపడాలి. సరి అయిన రవాణా సౌకర్యం లేని ఈ పాతేశ్వర కొండల్ని 8 కిలోమీటర్లు నడుస్తూ ఎక్కాలి. కొండమయమైన ఈ ప్రాంతమంతా దారి గతుకులుగా రాళ్లతో నిండి ఉంటుంది. మానవ సంచారం చాలా తక్కువ. వర్షాకాలంలో ఈ కొండల్ని ఎక్కటం చాలా సాహసమే అవుతుంది. కష్టపడి మనం పాతేశ్వర ఆలయం చేరుకున్న తర్వాత తెలియని దివ్యానుభూతికి లోనవుతాం. ఒక రకంగా కైలాస శిఖరాన్నే చేరుకున్న అనుభూతి మనకు తప్పకుండా కలుగుతుంది. ఈ కొండపై మొత్తంగా 8 గుహ ఆలయాలు నిర్మించబడ్డాయి. అందులో 1000కి పైగా శివలింగాలు ఉన్నాయి. ఇంకా ఏకముఖ బ్రహ్మదేవ రూపం, చతుర్ముఖ శివరూపం, శ్రీమూర్తిగా ఉన్న వినాయక రూపాలు కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. ఏ రాజుల కాలంలో ఎన్ని సంవత్సరాల క్రితం ఈ దేవాలయాల నిర్మాణం జరిగిందో చరిత్రకారులు ఎవరూ నిర్ధారించలేకపోతున్నారు. ఈ పాతేశ్వర కొండలు అనేక దివ్య ఔషధాలకు, యోగ సిద్ధ రూపులకు నిలయమని స్థానికులు విశ్వసిస్తారు. ఈ దేవాలయం వారే సంరక్షిస్తున్నారని, మహాసిద్ధ యోగులే ఈ ఆలయంలో ఇప్పటికీ పూజాధికాలు నిర్వహిస్తున్నారని స్థానికులు చెబుతుంటారు. ఇంతటి మహత్తర పాతేశ్వర ఆలయాన్ని, దేశంలోనే మొదటి నందిమూర్తిని దర్శించాలంటే ఒకరో ఇద్దరో కాక ఒక బృందంగా బయలుదేరితే మంచిది. ఇలాంటి మరెన్నో విషయాలకి మా సినీ మాంక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.